హలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్లో భారీగా గంజాయి పట్టుబడింది. 900 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. ఇక గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశామని 8 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక గంజాయి కంటైనర్ 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. సీజ్ చేసిన గంజాయి విలువ దాదాపు 2,25,00,000 వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్లో భారీగా గంజాయి పట్టుబడింది. దాదాపు 900 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశామని 8 మందిని నిందితులపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక గంజాయి కంటైనర్ 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన గంజాయి విలువ దాదాపు 2,25,00,000 వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. తల్లమడుగు టీఎస్ లిమిట్స్లో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ ఇంటర్ స్టేట్ తెలంగాణ మహారాష్ట్ర చెక్ పోస్ట్లో ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ గాంజా స్మగ్లర్స్ ఒక కంటైనర్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో 292 ప్యాకెట్స్ టోటల్ అరౌండ్ 900 kgs డ్రైడ్ గాంజా 900 kg డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. ఒక లారీ కంటైనర్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దాదాపు ఈ గంజాయి కాస్ట్ 2,25 lakhs మార్కెట్ వాల్యూ 2,25 lakhs 900 kg కానీ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇద్దరికి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంటర్వేషన్ చేసిన తర్వాత మనకి తెలిసింది ఈ గాంజా ఆంధ్ర ఒడిశా బార్డర్ ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి డెస్టినేషన్ వాజ్ మహారాష్ట్రలో బుల్ధానా అండ్ ధూలే డిస్ట్రిక్ట్. వాళ్ళకి అక్కడ ఉన్న స్మగ్లర్ సోర్స్ పని ఇచ్చారు. ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి వాయా తెలంగాణ టువర్డ్స్ మహారాష్ట్ర హాఫ్ కన్సైన్మెంట్ బుల్ధానాలో హాఫ్ కన్సైన్మెంట్ ధూలే డిస్ట్రిక్ట్ అది డెలివర్ చేయడానికి వాళ్ళకి పని ఇవ్వడం జరిగింది. సో మెయిన్ అక్యూజ్ దీంట్లో ఆశీష్ పండిట్ జీ మెయిన్ అక్యూజ్. హలో ఇక ఆదిలాబాద్లో భారీగా గంజాయి పట్టుబడింది. దాదాపు 900 కిలోల గంజాయి పోలీసులు సీజ్ చేసినట్లు కూడా మనందరికీ సమాచారం అందుతుంది. ఇక గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశామని దాదాపు 8 మంది నిందితులపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. అయితే అంతర్రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులు దాదాపుగా 900 కిలోల గంజాయి అంటే 2.25 కోట్ల విలువైనటువంటి గంజాయిని ఉత్తరప్రదేశ్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి మహారాష్ట్రలోని బుల్ధానా ధూలే జిల్లాలకు తరలిస్తున్నటువంటి సమాచారం మేరకు ముందస్తు సమాచారం పక్కాగా అందుకున్నటువంటి పోలీసులు ఇక్కడ అంతర్రాష్ట్ర సరిహద్దు ఏదైతే తలమడుగు మండలం తర్వాత లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద తలమడుగు మండలం లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద ముందస్తు సమాచారం మేరకు పోలీసులు అక్కడ తనిఖీ నిర్వహించగా కంటైనర్ లో పెద్ద మొత్తంలో తరలుతున్నటువంటి ఒక 292 ప్యాకెట్లతో ఉన్నటువంటి ఒక కంటైనర్ ని పోలీసులు సీజ్ చేశారు. ఆ తర్వాత సీజ్ చేసి విచారించగా ఆ గంజాయి ముఠా సభ్యులు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి మహారాష్ట్ర జిల్లాకు తరలిస్తున్నట్టుగా వెల్లడించారు. ఇదే మేరకు పోలీసులు ఇక్కడ జిల్లా ఎస్పీ గౌసాలం ఆధ్వర్యంలోని పోలీసులు అక్కడ చెక్ పోస్ట్ వద్ద గంజాయిని తనిఖీ చేసుకొని ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి వివరాలని జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ లో వెల్లడించారు. అయితే నిందితులు దాదాపుగా ఈ గంజాయి తలమడుగు మండలం పోలీస్ స్టేషన్ అక్కడ ఏదైతే బార్డర్ ఉంటుంది తలమడుగు మండలంలో నుంచి అక్కడ మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది. అయితే ఆ మహారాష్ట్ర బార్డర్ కి దాదాపుగా ఎక్కువగా గంజాయి పెద్ద మొత్తంలో ఈ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఇటు మహారాష్ట్రకు తరలుతున్నట్టుగా సమాచారం అందింది. అయితే ఈ పోలీసులు చెప్పినటువంటి ఒక వివరాల ప్రకారంగా ఒక పెద్ద ఐచార్ కంటైనర్ ఏదైతుందో UK 08CB 5318 అంటే దాదాపు అది ఈ యొక్క నెంబర్ తోని డ్రైవర్ మరియు క్లీనర్ ఇద్దరు కూడా ఆ వెహికల్ లో ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు. అయితే అతడు అక్కడ దాదాపు ఉత్తరాఖండ్ నుంచి హరిద్వార్ అక్కడ నుంచి గంజాయి సరఫరా చెప్పారు. అయితే ఈ గంజాయి తెచ్చిన తర్వాత గంజాయి పెద్ద మొత్తంలో స్వాధీనం గంజాయి ఏదైతే 2.25 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం కావడంతో ఈ
ముందస్తుగా అంటే గంజాయి పైన గతంలో కూడా పోలీసులు ఉక్కు పదం మోపారు. ఇటీవల కూడా అప్పుడప్పుడు కూడా గంజాయి పట్టుబడింది. కానీ ఇంత పెద్ద మొత్తంలో మాత్రం ఇక్కడ జిల్లాలో పట్టుబడడం ఇదే మొదటిసారిగా తెలుస్తోంది. ఓవరాల్ గా చూస్తే ఇక్కడ శాఖశక్తిగా పట్టుకున్నటువంటి యొక్క ఆదిలాబాద్ రూరల్ పోలీసులను ఇటు ఎస్పీ అభినందించి నగదు బహుమతి కూడా అందించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. వరుణ్, దీంట్లో దాదాపు ఎంతమంది ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం 8 మంది అయితే పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అయితే పట్టుకున్నారు. ఇంకా అసలు దీంట్లో ఎంతమంది ఉన్నారు, దీని లూపి లాగితే కానీ మొత్తం తెలియదు. అదేవిధంగా ఇది అసలు ఎయిమ్ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్లేందుకు కూడా వీళ్ళంతా కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తూ ఉంది. ఇంకెవరినైనా పట్టుకోవాలా సత్యనారాయణ? అయితే దాదాపుగా దీని వెనుక పెద్ద మొత్తంలో అంటే పెద్ద అంతరాష్ట్ర ముఠా ఉన్నట్టుగా సమాచారం అవుతోంది. అంటే దాదాపుగా ఇద్దరిని పట్టుకున్నప్పుడు కూడా అంటే డ్రైవర్, క్లీనర్ ఇద్దరు మాత్రము అక్కడ కంటైనర్ లో ఉన్నారు. అయితే మిగతా వారు అంటే దాదాపు దీనికి సంబంధించి 8 మందిపై మాత్రం పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. అయితే ఇంకా దీనికి అంటే విచారణ జరిపితే దీని వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారు, ఆ తర్వాత ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నటువంటి వివరాలు కూడా త్వరలో తెలిసే అవకాశం ఉంది. 8 మందిపై మాత్రం కేసు నమోదు చేశారు. ఆంధ్ర, ఒరిస్సా బార్డర్ నుంచి మాత్రం మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలకు మాత్రం ఈ యొక్క గంజాయి పెద్ద మొత్తంలో రవాణా అవుతుందన్నట్టుగా సమాచారం మనకు అందింది. వరుణ్, థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది అప్డేట్స్.